హాయ్! లెట్ అస్ నో టుడే అబౌట్ డీఎన్‌సీ. చాలా మంది గర్భసంచి క్లీనింగ్ చేయించుకున్నాము అని చెప్పేసి చెప్తా ఉంటారు. వాట్ ఈస్ దిస్ గర్భసంచి క్లీనింగ్ ఎవరికి చేయాలి? ఎప్పుడు చేయించుకోవాలి అనేది తెలుసుకుందాం. డీఎన్‌సీ అంటే డైలటేషన్ అండ్ క్యూరటాజ్ అంటారు. అంటే ఇది మత్తుమందు ఇచ్చేసి చిన్న ప్రొసీజర్ అనమాట. ఒక 10-15 మినిట్స్ ప్రొసీజర్. ఇది అసలు ఎవరికి చేయాలి అంటే సపోజ్ యూ హావ్ హెవీ బ్లీడింగ్. బాగా మెన్సెస్ టైమ్‌లో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. మీకు అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో గర్భసంచి లోపల పొర అనేది మందంగా ఉంది. సో అదేమైనా క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఉన్నాయా? ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఆ పొరని తీసి మనము గర్భసంచి క్లీనింగ్ చేసి టెస్టింగ్‌కి పంపిస్తాం. సో హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి. ఇంకొంతమందికి ఇంటర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటారు. అంటే నెలసరి మధ్యలో కూడా బ్లీడింగ్ కనిపిస్తా ఉంటది. అలాంటి వాళ్ళకి కూడా డీఎన్‌సీ అనేది చేస్తాము. ఇంకా కొంతమందికి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. అంటే మెన్సెస్ ఆగిపోతాయి. అంటే లైక్ 45-50 ఇయర్స్ మధ్యలో ఆగిపోతది. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళకు బ్లీడింగ్ కనిపిస్తది. ఇలాంటి వాళ్ళకి కూడా డీఎన్‌సీ అనేది చేస్తామన్నమాట. సో ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ విత్ ఎనీ బ్లీడింగ్ డిసార్డర్స్ లైక్ దిస్, దెన్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు గో ఫర్ డీఎన్‌సీ. అంతేగాని ఊరికే గర్భసంచి క్లీనింగ్ చేయించుకుంటే పిల్లలు పుడతారు. ఇలాంటి అపోహల్లో డోంట్ గో ఫర్ డీఎన్‌సీ. బికాజ్ అప్పుడేంటంటే ఆ ఎక్సెసివ్ క్లీనింగ్ వల్ల మీకు లేటర్ ఆన్ పొర పెరగకపోవడము అండ్ దానివల్ల కూడా పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతది. సో డీఎన్‌సీ షుడ్ నాట్ బి డన్ జస్ట్ లైక్ థాట్. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ యూ ప్లీజ్ గెట్ ఇట్ డన్. థాంక్ యూ.